నా పేరు జమాల్పూర్ సునీత. నేను ఆరకట్క సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ఇందిరా పార్కులో కవితక్క ఆధ్వర్యంలో బీసీ మహాసభ జరుగుతుంది. ఈ సభకి చాలామంది బీసీ సోదరులు సోదరుమణులు వచ్చారు. ప్రతి ఒక్కరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంది, కేసీఆర్ గారు ఏం చేసిరు ఇంతకుముందు బీసీలకి అని అంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఒక్కనే ఆత్మగౌరవంగా బతకడం కాదు, నా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆత్మగౌరవంగా బతకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కుల సంఘాలని గుర్తించిందే కేసీఆర్ గారు. వాళ్ళకి వేల కోట్ల భూముల్ని బీసీ కులాలకి ఇచ్చిందే కాక వాళ్ళు ఆ భవనాలు కట్టుకోవడానికి వాళ్ళకు డబ్బు కూడా ఇచ్చిండు. ఈ సభాముఖంగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా, కామారెడ్డిలో 42% రిజర్వేషన్ బీసీలకి ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసిందే మీరు. ఇస్తామంటే ఆశ కాబట్టి అందరూ ఓట్లేసి గెలిపించిరు. గెలిచిన తర్వాత గద్దెనెక్కి ఈరోజు బీసీలను రోడ్ల మీద కూర్చుంటట్టు చేసిర్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు బీసీలను రోడ్ల మీదకి తెచ్చిన బీసీ కాగడ అనేది వెలిగింది. ఈ వెలుగు ఈ రాజుకుంది కాబట్టి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలుసుకో. ఈరోజు మీరందరూ బీసీలందరూ ఓట్లేస్తే గద్దెనెక్కి మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ 2-3 రోజులలో కూడా క్యాబినెట్ పెడతారని సమాచారం వచ్చింది. కాబట్టి మీరు క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్ర బీసీలకి న్యాయం జరిగేటట్టు మాట్లాడండి. ఈరోజు బీసీలు రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు. బీసీలు ఆగ్రహిస్తే మీరు ఎంతటి వారైనా కానీ దిగి రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు మీరు గెలిచి గద్దెనెక్కిరు కాబట్టి ఇవి బీసీ ఓట్లే, బీసీల నుంచి మీరు గెలిచారు కాబట్టి బీసీలని మీరు రోడ్ల మీద కూర్చోబెట్టకుండా వాళ్ళకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను.